తయారు చేసుకోవడం, వాళ్ళని ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెడితే వాళ్ళు ఒకరిని మించి ఒకరు ఉండాలి అన్న ఆలోచన కోసమనే మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా కానీ ఒక 1 year టైం మనం నెక్స్ట్ 2025 డిసెంబర్లో నేను ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఏం కోరుతున్నానంటే మన స్టేడియం ఓపెన్ చేసుకునే ప్రోగ్రాం పెట్టాలని నేను వీళ్ళకి ప్రత్యేకంగా కోరుకుంటూ, నేను 24 hours మీకు అవైలబుల్గా ఉన్నాను. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ తీసుకోవాలన్నా మనము పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానివ్వండి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కానివ్వండి, వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మనం ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ అరేనాలో ఉన్నటువంటి ల్యాండ్లో ఒక పార్ట్ ల్యాండ్ని మనం కబడ్డీకి ఎలకేట్ చేసుకొని అందులో స్టేడియం కట్టాలనేది నా ఆలోచన. ఎందుకంటే దాంతోపాటు మిగతా అథ్లెట్స్ కూడా అక్కడికి వస్తారు, మనకు చూసుకొని మిగతా స్పోర్ట్స్ కూడా కాంపిటీషన్లో వాళ్ళు కూడా తయారవ్వాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూత్ అందరికీ కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేది నా కోరిక. కాబట్టి అది కబడ్డీ, అందులో సిద్దిపేటలో ఫస్ట్ కబడ్డీ స్టేడియమే కట్టాలన్నది నా ఆలోచన. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, మనమందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో మళ్ళీ అధ్యక్ష వారితో కోరేది ఏంటంటే వారి యొక్క ఎగ్జిక్యూటివ్ జనరల్ బాడీ మీటింగ్ కూడా ప్లాన్ చేయండి. మనము ఇంతకుముందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టేటోళ్ళు, మనం జనరల్ బాడీ మీటింగ్స్ పెడతాము. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాద్లో ఉన్న జనరల్ బాడీ మీటింగ్స్ ఎవ్రీ 3 monthsకి ఖచ్చితంగా మనము ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెడతాం. మీ జనరల్ బాడీ మీటింగ్ కూడా దానికి అనుగుణంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ డేట్స్ పెడితే మన స్టేట్ కమిటీ నుంచి కూడా ఒకరిని పెట్టేటట్టు, సో దట్ ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది స్టేట్ కమిటీకి తెలియాలి. అలాగే స్టేట్లో ఏమనుకుంటున్నారు అనేది కూడా మండల్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి. ప్రతి మండల్ లెవెల్లో మనం ఒక టోర్నమెంట్ మీరు ప్లాన్ చేయాలి. ప్రతి మండల్ టోర్నమెంట్ ఇంటర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటిది కాకుండా వితిన్ మండల్స్లో కూడా మనం టోర్నమెంట్ ఏర్పాటు చేస్తేనంటే నీకు మంచి టీం తయారవుతారు. ఆ టీంతో పాటు మనం ఎక్కువగా స్పోర్ట్ పెడితే వాళ్ళకి ప్రతిరోజు కొత్తగానే నేర్చుకుంటారు. ఒక్కొక్క టెక్నిక్స్ చూస్తున్నాం మనం, ఆ రీల్స్ కానివ్వండి, ఆ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అసలు చాలా బాగుంది. అవుటింగ్ మనలో చూపించగలిగితే మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది ఒక ఫీలింగ్ ఉంది. దాన్ని మనం ఎరాడికేట్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేస్తూ ఆ కొత్త టెక్నిక్స్ మనం కనుక నేర్చుకోగలిగితే మనకంటే ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంక కొత్త నేర్చుకుంటే కూడా ఎంకరేజ్ చేసి ఆ ఒక్క ఏమంటారు, ఒక స్కిల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని మనం ఎంకరేజ్